నా దేవుడి సెలవు లేకుండా ఎవడు నన్ను ముట్టగలడు? ఎవడైనా ఆ విధంగా ట్రై చేస్తే పుట్ట గతులు నామ రూపాలు లేకుండా నాశనం అయిపోతారు. ఎందుకంటే నన్ను కదిలిచ్చేవాడు నన్ను కాదు, నేనేముంది ఇంతే నేను. కానీ నా పక్షం ఉన్నవాడు ఆకాశ మహాకాశాలు పట్టజాలనోడు, అసమాన ధీరుడు. అయిపోయింది కాదు, ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మన లైఫ్ అని. ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, ఒక క్రొత్త మలుపు తీసుకుంటది, ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది. అయిపోలా, ఇదే ప్రారంభం, ముగిసిపోలా, ఇదే స్టార్ట్. చూడండి దేవుని కార్యం. క్యాన్సర్కి వెళ్ళి చూస్తావా, హెచ్ఐవికి వెళ్ళి చూస్తావా, లేకపోతే షుగర్కి వెళ్ళి చూస్తావా, బీపీకి వెళ్ళి చూస్తావా, లేకపోతే పేగు క్యాన్సర్కి వెళ్ళి చూస్తావా, లేకపోతే బ్రెయిన్ క్యాన్సర్కి వెళ్ళి చూస్తావా, లేకపోతే లివర్ ఇన్ఫెక్షన్కి వెళ్ళి చూస్తావా, కిడ్నీలు బలహీనతకి వెళ్ళి చూస్తావా, ఎడు చూస్తావు? వాటన్నిటిని స్వస్థపరచగలిగిన వాడు ఆయనకి వెళ్ళి చూడు. అప్పులకి వెళ్ళి చూస్తావా, ఆర్థిక సమస్యలకి వెళ్ళి చూస్తావా, భయపెట్టే మనుషులకి వెళ్ళి చూస్తావా, పరువు ప్రతిష్టలకి వెళ్ళి చూస్తావా, ఆయనకి వెళ్ళి చూస్తావా? అవమానానికి అప్పగించడం తెలుసు, అవమానానికి పొందిన వాడిని అందలం ఎక్కించడం కూడా తెలుసు. పులికాడికి గిలి పెద్దదని మనకి పరీక్షలు తేలనంత వరకు ఒక రకంగా ఉంటుంది. పరీక్షలో ఫలానా రోగం అని తెలిసిన తర్వాత అప్పటిదాకా కనబడని రోగ లక్షణం అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. కాస్త గుండె ఏదో కొంచెం తేడా ఉంది అన్నారు అనుకో, అప్పటి నుంచి నొప్పి స్టార్ట్ అవుద్ది. అప్పటి నుంచి ఆయాసం అవుతుంటుంది, గందరగోళం అవుతుంటుంది, అన్నీ అయిపోతుంటాయి. అర్థమైందా? నేను చెప్పేది జోక్ కాదు, నిజం. వివేకం ఉండాలి, వివేకం. నాకు తెలిసిన ఒక సోదరి ఒక మాట చెప్పింది. నేను అందుకే చెబుతాను, దరిద్రపు మాటలు మాట్లాడవాకండి రోగుల దగ్గర, దరిద్రపు మాటలు మాట్లాడవాకండి రోగుల దగ్గర అని. వాళ్ళు మానసికంగా చితికిపోయి ఉంటారు. వాళ్ళ దగ్గర పోయి దరిద్రపు మాటలు మాట్లాడుతుంటారు. హెచ్ఐవి పాజిటివ్ ఒక సోదరికి, హెచ్ఐవి పాజిటివ్, CD4 కౌంట్ మొత్తం భయంకరంగా అయిపోయింది, డౌన్ అయిపోయింది. వ్యాధి క్రిములు పెరిగిపోయినాయి. హెచ్ఐవి అనేది అసలు లెక్క ప్రకారం ఒక భయంకరమైన జబ్బు కానే కాదు. కొద్దిగా ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయింది. దాన్ని కొంచెం రేజ్ చేసుకుంటే నంబర్ 1గా ఒక సామాన్యుడు ఆరోగ్యవంతుడు బతికిన ఆయుష్కాలం అంతా బతికేయచ్చు. హెచ్ఐవి పాజిటివ్ స్టార్టింగ్లో జరిగిన ప్రచారం అంత గొప్పదేం కాదు. కొంచెం ఇమ్యూనిటీ తగ్గుద్ది, కొంచెం శక్తివంతమైన ఫుడ్ తీసుకుంటే సామాన్యుడు ఆరోగ్యవంతుడు బతికిన ఆయుష్కాలం బతికేయచ్చు. కానీ దాని గురించి భయంకరంగా వికృతంగా ఆలోచించుకొని చాలామంది కృంగిపోయి చచ్చిపోతారు. ఇదే కాదండి, ఏ జబ్బైనా నీకు ఫలానా రోగం అంటే చాలు ఇక అక్కడి నుంచి లక్షణాలు కనపడుతుంటాయి. వీడు కప్పని మింగాడు కదా, అప్పటి నుంచి లక్షణాలు కనపడుతున్నాయి చూడు. కడుపులో తిరగట్టం అంతా స్టార్ట్ అయింది కదా, ఏమి లేదాడా, నీకు ఫలానా అనగానే స్టార్ట్ అయింది. ఇక జబ్బు ముందు శరీరం కంటే కూడా మనసుకి స్టార్ట్ అయింది. మనసుకు స్టార్ట్ అయ్యి ఆ తర్వాత శరీరాన్ని ఒక దారి చేసిద్ది. ఆ సోదరి చెప్పింది, ఆమె బాగా బలహీనపడి క్లైమాక్స్కి వెళ్ళింది. చివరి స్టేజ్కి వెళ్తే ఆమె బ్లడ్ శాంపిల్ తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే 2 చుక్కలు పడేది 3 చుక్కలు పడింది. అంటే ఏంటి, పూర్తిగా వ్యాధి బారిన పడిపోయింది, ఇక లేదు ఛాన్స్ అని. ఏమేం చేసిందో తెలుసా? ఆ టెస్ట్ని ఏదైతే ఆ అమ్మాయి ఆ జబ్బు ఉన్న ఆ టెస్ట్ని చూసుకొని కృంగిపోయిద్దో, ఆ మధ్యకాలంలో చిన్న ఇవి ఇచ్చారు వాళ్ళు, టెస్ట్ చేసి వస్తువుల్లాగా ఇచ్చేవాళ్ళండి. వాటిని ఏదో అంటారు, ఏవో ఏం దగలబడ్డా మనకేం తెలుసు.
దానిలో డ్రాప్స్ పడతాయి అన్నమాట. అది పడేసిందాం. పడేసి ఇంటికి పోయి ఏం చెప్పింది తెలుసా ఈ పేషెంట్కి? అసలు నీకు హెచ్ఐవి అని చెప్పింది ఎవరు? అసలు నీకు అది లేదంట అని చెప్పింది. నాకు లేకపోవటం ఏందక్క అంటే, నీకు అసలు ఆ జబ్బే కాదంటే నీకు అది లేదంట, రిపోర్ట్ వచ్చింది, నన్నేం చేయమంటావు అని చెప్పి. బెడ్ మీద చావుకి వెళ్ళిపోయిన మనిషి 4 రోజుల్లో నార్మల్ వచ్చేసింది. ఇప్పుడు నంబర్ 1 ఉంది. అదే నీ చచ్చిపోవాలిగా. కానీ ఈమె దేవుని బిడ్డ, ఆ మాట చెప్పిన దేవుని బిడ్డ. నేను అబద్ధం అయితే అయింది కానీ ముందు ఆ మనిషి బతకాల, కాబట్టి జబ్బు అసలు లేదని చెబుతా, తర్వాత సంగతి తర్వాత అని. లేదని చెప్పి మానసికంగా కృంగిపోయి మంచం పట్టిన అమ్మాయి నాకు జబ్బు లేకపోవడం లేదంట, మరి నన్నేం చేయమంటూ లేదంటే, మరి నేను ఎట్లెందుకు అయిపోయాను? మనోవ్యతతో అయిపోయావు. లేదంట. 4 రోజుల్లో మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేసి ఇప్పటికీ సజీవంగా ఉంది, నంబర్ 1గా ఉంది. కాటా వేస్తే 80 కేజీలకు తక్కువ తోగనంత వెయిట్ ఉందా, 80 కేజీలకు పైన ఉంది. ఇదేందండి, చచ్చిపోవాలి కదండి. అంటే ఎక్కడుందండి కీలకం? ఎక్కడుందండి ఆంతర్యం? ఫస్ట్ మనసులో ఉందండి, మనసులో ఉందండి. నాకు ఫలానా రోగం, ఇక నేను పోతా. ఈ ప్లాన్ ఎక్కడ జరిగిద్ది? తలకాయలో జరిగిద్ది, మనసులో జరిగిద్ది. ఫస్ట్ నాకు ఇదిగా, నాకు షుగర్గా, నాకు షుగర్ అంటే మామూలుగా కళ్ళు చూపు పోయిద్ది, కాళ్ళకేం పుళ్ళు పడితే తగ్గవు, తర్వాత కిడ్నీలు పోతాయి, తర్వాత గుండె కూడా పోయిద్ది. షుగర్ అంటే మరి ఇట్లా పోయింది, నాకు షుగర్గా, నాకు షుగరు ఏంది ఇంకా గుండె పోలా, నాకు షుగర్గా ఏంది ఇంకా కిడ్నీలు పోలా, నాకు షుగర్గా ఏంది ఇంకా సూపు తగ్గలా. ప్రిపేర్ చేస్తుంటారు బాడీని. ఎక్కడా? మనస్సులో నుంచి ప్రిపేర్ చేస్తూ ఉంటారు, ఆటోమేటిక్గా రెడీ అయింది. నాకు బీపీ బాగా పైకి వస్తే మెదడు నరాలు జిట్లి టపిమని పోతామంట. ఏందో మరి ఏందో నాకు ఈ మధ్య ఏందో వెనక నుంచి చట్ అంటుంది. చెట్ అనేది ఒకసారి చిటామని పటామని బయలుపోద్ది. నేను చెప్పేది ఒక జోక్ కాదు బ్రదర్, నిజం. జబ్బు ముదిరి, జబ్బు హింస పెట్టి, జబ్బు చంపే సంగతి తర్వాత. అది ఎప్పుడో సంతకాడు తెచ్చి చంపిద్ది అనుకుందాం. వీడు సగం పొద్దుకే తెస్తాడు, దాని దెబ్బ కదులిపోయి ఆలోచించి ఇంకేం పట్టదో, తిండి పట్టదో, నిద్ర పట్టదో, అందరికి వెళ్ళి చూస్తుంటాడు, ఏదేదో ఆలోచిస్తుంటాడు, జాగ్రత్త అంటుంటాడు, జాగ్రత్తలు చెబుతుంటుంది. జాగ్రత్త పిల్లలు, జాగ్రత్త, నేను పోతున్నా. ఎప్పుడు? ఇట్లాంటి పిచ్చోళ్ళు ఉన్నారు బాబు. అందుకే చెబుతున్నాను నేను, ఫస్ట్ మనస్సును గెలవాలి, మనస్సులోనే ఉంది కీలకం. వివేకవంతుడు గుర్తించగలుగుతాడు. ఇప్పుడు చూడండి ఆమె ఎంత తెలివిగా చేసిందో. ఎటుగూడి చచ్చిపోయే మనిషి నీకు అది లేదని చెప్పింది విశ్వాసంతో. నిజంగా నేను లేదని ప్రార్థన చేస్తా, లేదని నమ్ముతా, లేదు అని అక్కడ మురికాలలో పడేసి ఇంటికి వెళ్ళి ఆ మనిషికి చెప్పింది. ఆ మనిషి బతికింది. మరి జబ్బు చంపలేదేం? ఒక్కసారిగా తనకు ఆ జబ్బు లేదు అనేసరికి తన ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా కూడా రైజ్ అయిపోయిందన్నమాట. మళ్ళా యాక్టివేషన్ అయిపోయింది, తిరిగి నూతన శక్తి పొందుకుంది. 4 రోజుల్లో మళ్ళీ నార్మల్ కండిషన్కి వచ్చేసింది. నీవు ఏది విశ్వసిస్తావో అదే జరుగుతుంది, నీవు నమ్మినదే నీకు కలుగుతుంది, నీ నమ్మిక చొప్పున నీకు జరుగుతుందని అనేక పర్యాయాలు యేసు ప్రభు బైబిల్లో మాట్లాడాడు. మీరు ఏది విశ్వసిస్తారో అదే నీకు జరుగుతుంది అన్నాడు. ఏబు గ్రంథం 3:25లో ఏబు కూడా అదే చెప్పాడు. నేను అనుకున్నదే నాకు జరిగిందని. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నా అదే నాకు జరిగింది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. ఏబు 3:25. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతును, మరి రాకేం చేసిద్ది? అదే నాకు సంభవించుచున్నది. అది కాదు, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. కొంతమంది ఉంటారు సోదోళ్ళు. అరే జబ్బున్నోడి దగ్గరికి పోయి ఏం మాటలు మాట్లాడాలండి?
జబ్బునోడి దగ్గర ఏం మాటలు మాట్లాడాలి? వీళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా? వాడు కాస్త తగ్గిపోయాడు అనుకో, బాగున్నారో కొంచెం తేటగా ఉన్నావు, కాస్త తగ్గినట్టుంది, బాగానే ఉన్నావు అనాలా. ఏందోనయ్యా, ఏందో రూపం ఎంతో బాగా మారిపోయింది, ఏందో అట్టయిపోయావు అంటే ఇక సత్తావు, అయిపోతున్నావు, రోగం పీల్చేస్తుంది, లాగేస్తుంది. ఇంకో కొంతమంది అయితే పొయ్యి అసలు ఈ మాటలు కూడా కాదు, వాళ్ళ ముఖంలోనే అర్థమైద్ది. సచ్చినోడిని చూసినట్టు చూస్తుంటారు బతికుండగానే. పక్కన వాళ్ళు చెవులు కొరుకుంటారు. అయ్యా బాగుండావా? మాటలు కూడా వినపట్ల. వాడు ఏం చేస్తాడు? మనసులో ఉన్నాడు ఏం చేస్తాడండి? వీళ్ళు అడుగుపోయి చచ్చిపోతాడు అన్యాయంగా. దైవ సంబంధులు దైవ స్వరాన్ని కలిగి ఉండాలండి. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరించ నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. వివేకము గల నాయకుడవై యుద్ధం చేయమన్నాడు, పాము వలె వివేకం కలిగి ఉండమన్నాడు. గుర్తుపెట్టుకోండి, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే విషయంలో అసలు కీలకాలని గుర్తుపట్టి తెలివి మనకు రావాలి. మనుషులు మనల్ని ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళ వెనకున్న దయ్యాన్ని గుర్తుపట్టి దాన్ని కొట్టాలి. ఎవరైనా ఏదైనా రిస్క్ ఫేస్ చేస్తున్నారంటే అసలు మూలం ఏంటి, ఎక్కడ దెబ్బ కొడితే మొత్తం బ్యాలెన్స్ అయ్యిద్ది అనేది తెలుసుకొని ఉండాలండి, తెలుసుకొని ఉండాలి. ఎక్కడ నీట నొక్కితే ఎక్కడ బొలు వెలిగిద్ది, దీనికి మొత్తానికి ఎక్కడుంది, అసలు దీనికి కీ ఎక్కడుంది తెలుసుకొని అక్కడ కొడితే మొత్తం లైన్ బ్యాలెన్స్ అవుతుంది. అది నీ జీవితానికి సంబంధించిన విషయమైనా, నీ భవిష్యత్తుకు సంబంధించిన విషయమైనా. టోటల్ లైఫ్ అంతా కొలాప్స్ అయింది మాది. జాగ్రత్తగా వినండి. టోటల్ లైఫ్ అంతా అయిపోయింది, కూలిపోయింది, కుటుంబం ఛిద్రం అయిపోయింది. ఎవరి నోట పట్టింది అపశృతులే. అంత అయిపోయింది, అంత అయిపోయింది, అంత అయిపోయింది, అంత అయిపోయింది. ఆ టైంలో దొరికాడు యేసయ్య, పేదకు దొరికిన పెన్నిదిలాగా. ఆ యేసయ్య మాటను బట్టి, ఆయనను బట్టి ఇంటి మొత్తం మాట్లాడే మాటలకి రివర్స్ మాట్లాడటం మొదలుపెట్టాను నేను. అయిపోయింది అయిపోయింది కాదు, ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మన లైఫ్ అని. ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, ఒక క్రొత్త మలుపు తీసుకుంటది, ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది. అయిపోలా, ఇదే ప్రారంభం, ఇదే ప్రారంభం, ముగిసిపోలా, ఇదే స్టార్ట్, ఇదే స్టార్ట్, ఇదే స్టార్ట్. చూడండి దేవుని కార్యం. మొత్తానికి రివర్స్ అయి మాట్లాడుతుంటే వాళ్ళ వాక్ అయిపోయారు ఫ్యామిలీ. చిన్నగా వాళ్ళు కూడా శుభవచనాలు మాట్లాడటం మొదలు పెట్టారు. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. అయిపోయిందా, అయిపోయిందా లేకపోతే స్టార్ట్ అయిందా? ఏ మాట నెరవేరింది? విశ్వాసంతో పలికిన నా మాటను నా తండ్రి 100% నెరవేర్చి చూపించాడు. ప్రభునందు ప్రియులారా, 4 ముక్కలు ఇక చివరిలో చెప్పేసి నేను ప్రార్థన చేసేస్తాను. ఎక్కువ చెప్పదలుచుకోలేదు. దేవునికి మహిమ. పరిశుద్ధాత్మ ద్వారా వివేకాన్ని పొందుకోవాలి. ప్రార్థన చేయండి. ఇప్పుడు కాదు, నేను ముగించినాక. ఫస్ట్ పాయింట్గా చెప్పాను, వివేకం గలవాడు తొందరపడి మాట్లాడాడు.
అసలు కీలకం ఎక్కడుందో దాన్ని పట్టుకొని పని చేస్తాడు. దానికి ఎగ్జాంపుల్ కానీ ఇవన్నీ చెప్పాను నేను ఉదాహరణలుగా. కప్పని మింగానని వాడు నమ్ముతున్నాడు. నీకు కప్ప లేదురా అంటే వాడు ఒప్పుకోడు. వాడు ఎందుకంటే కప్ప ఉంది, అది పోతే బాగుపడతాను అనుకుంటున్నాడు. ఇప్పుడు వాడికి ఏం చేయాలా? కప్ప ఉంది అని చెప్పాలా. ఉంది అని చెప్పి వాడు కక్కిచ్చాడు. అంటే వాడి నమ్మిక ఏదో, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో వాడు పట్టుకున్నాడు, వాడిని బతికిచ్చాడు. అట్లాగన గొడవ చేస్తున్న వ్యక్తులు, అల్లరి పెడుతున్న వ్యక్తులు, ఇబ్బంది పెడుతున్న వ్యక్తులకు వెనక ఉండి పనిచేస్తున్నది ఏదో గుర్తుపట్టి దాన్ని దెబ్బగొట్టాలి. మనుషుల మనసులో ఏది పనిచేస్తుందో దాన్ని దెబ్బగొట్టాలి. అలా బ్యాలెన్స్ చేయాలని వివేకం కలిగిన వ్యక్తి యొక్క లక్షణాన్ని దాన్ని మీకు ఒక పాఠంగా చెప్పాను ఇప్పటిదాకా. ఇంకా మరికొన్ని విషయాలు నాలుగే ముక్కలు చెప్పి ముగిస్తాను. పరిశుద్ధాత్మ ద్వారా, వినండి జాగ్రత్తగా, ఇక ముగింపే. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఇప్పటిదాకా పునాదేశ, ఇక నుంచి పాయింట్ చెప్తాను వినండి. పరిశుద్ధాత్మ ద్వారా వివేకాన్ని పొందినవాడు 4 విధములైన దృష్టి కలిగి ఉంటాడు. మనకి వివేకం అవసరం. మనకేం అవసరం? వివేకం అవసరం. పాముల వలె, ఎందుకంటే తోడేళ్ల వంటి దురాత్మల మధ్యలోనికి నేను మిమ్మల్ని పంపుతున్నా. మనుషులను అయిపోయిందా? ఇది బేస్మెంట్. ఇక దీని మీద ఒక హౌస్ లాగా 4 పాయింట్లు, 4 పిల్లర్లాగా చెప్తా. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా వివేకపు శక్తిని పొందుకున్నటువంటి వ్యక్తి, స్త్రీ అయినా పురుషుడైనా, 4 విషయాల్లో దృష్టి సారిస్తారు. 4 విషయాల్లో. నంబర్ 1, పైకి చూడటం నేర్చుకుంటాడు. వివేకం కలిగిన వాడు ఎక్కడ చూస్తాడు? పైకి చూడటం. పైకి అంటే ఏంటి? హైవే రోడ్డు మీద పైకి కాదు. హైవే రోడ్డు మీద అన్న చెప్పాడు వివేకం కలిగినోడు పైకి చూస్తాడని. హైవేలో పైకి చూశారనుకో, నేను వచ్చి మీ పెట్లో చూడాల్సి వచ్చింది. పైకంటే ఆత్మలో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు యేసయ్యా, అంతరంగ మెరిగిన నీవుగాక. చాలు చాలు, నాకెళ్ళి చూడండి. పైకి చూస్తాడంటే అర్థం ఏంటంటే, నాకు పైన దేవుడు ఉన్నాడు, నేను ఆయనను ధ్యానిస్తాను. ఎప్పుడు తన పనితనాన్ని గురించి ఆలోచించడు, పక్కోళ్ళ పనితనాన్ని గురించి ఆలోచించడు. కానీ నా దేవుడు ఎంత గొప్పవాడు, ఉన్న దేవుని జ్ఞానాన్ని, బలాన్ని, శక్తిని, ప్రేమను, ఔన్నత్యాన్ని అధ్యయనం చేసుకుంటూ ఉంటాడు. నేనైతే అంతేనండి. వాడంత పనోడు, ఈడంత పనోడు, ఆమె ఇంత పనిగత్తె, ఏమంత పనిగత్తె కాదు. వాళ్ళు ఎంత పనోళ్ళు, ఎంత మేధావులు నా ముందుకు వచ్చినా మీ అందరికంటే పైన ఉన్నవాడు నా దేవుడు మహామేధావి. నా దేవునికి మించిన పనోడు ఎవరు లేరు. వెళ్ళి నేను ఆయన క్రియలు ధ్యానిస్తా. నా ఖాళీ దొరికితే దేవుని క్రియలే ధ్యానించుకుంటా. కూర్చున్నా కూడా అదే ఆలోచిస్తూ ఉంటా. సముద్రం దగ్గరికి వెళ్తే ఆయనే, మనుషులు కనపడితే ఆయనే, పశుపక్షాదులు కనపడితే ఆయనే, భూమికి వెళ్ళి చూస్తే ఆయనే, ఆకాశంకి వెళ్ళి చూస్తే ఆయనే, చెట్టుకి వెళ్ళి చూస్తే ఆయనే, చేపకెళ్ళి చూస్తే ఆయనే, ఎటు చూసినా ఆయనే. అసలు ఎంత బాగా చేశాడు. అద్దంలోకి, ఆఖరికి అద్దంలో నా ముఖం నేను చూసుకున్నా ఆయనే. నా జీవితంలోకి చూసుకున్నా సున్నితమైన నా దేవుని కదలికలే. ఎంత బాగా డిజైన్ చేసావు దేవా. బైబుల్లోకి చూసిన ఆయనే, భక్తుల జీవితాల్లోకి చూసిన ఆయనే. ఫరో పుట్టినోళ్ళందరినీ తీసుకెళ్ళి నైల్ నదిలో పడేయంటారు అంటే, మోషేని తీసుకెళ్ళి ఆ ఫరో ఒళ్ళో ఆడుకునేటట్టు చేసావు కదా మేధావి. నువ్వు మామూలుడి కదయ్యా.
నీకు స్తోత్రం. అసలు ఎక్కడికెక్కడికి లింక్ చేస్తావు యేసయ్యా? అసలు ఏంటైనా నీ పనితనం ఏమైనా అర్థమవుతుందా మీకు? ఏమర్థమైంది? కొంతమంది చేతులు ఎత్తట్లా, అసలు అర్థం కాలేదనుకుంటా. అమ్మ మీరు ఎటు చూస్తున్నారు? ఆయనకి వెళ్ళి చూసుకుని ఆయన ధ్యానం చేసుకునేటట్టు ఉన్నారా, లేకపోతే ఇంకెటు చూస్తున్నారు? మా ఆయన భలే తెలివిగలడు అన్నయ్య. ఒక్కొక్క ఆయనకి వెళ్ళి చూస్తుంటుంది. ఆ తెలివి ఒకరోజు మూతి ముక్కు రెండు పగిలి ఎట్టా అంటాడో నాకేం తెలుసు. దేవునికి స్తోత్రం. మా ఆవిడ భలే షార్ప్ అండి. అస్సలు పగిలిద్ది ముఖం. అప్పుడు ఇంత పనికి మరింది నాకేం తెలుసు. ఆయన కాదు, ఆమె కాదు, పిల్లలు కాదు, తల్లులు కాదు, ఆయన. ఎవరు? అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. స్తోత్రం. నాకైతే ఎవరిని పొగిడినా నచ్చదండి, ఆయన తప్ప. ఆయనే. ఎవరన్నా వచ్చి ఆయన్ని పొగుడుతుంటే మాత్రం నాకు హాయిగా ఉంటుంది. ఆయన దీవించి ఆయన జ్ఞానం ఇచ్చి నడిపించే భక్తుల్ని కనపరిచినా ఇష్టపడతా. కానీ నంబర్ 1లో మాత్రం ఆయన్ని గురించి మాట్లాడాలి ఎవరు వచ్చినా. కొంతమంది నా దగ్గరికి వచ్చి దేవుణ్ణి కనపరచకుండా దెయ్యాన్ని గొప్ప చేసి మాట్లాడుతుంటారు. నాకు పట్టింది శక్తి పట్టిందంట అన్నయ్య, శక్తి పట్టిందంట. మామూలు కాదంట. నేనంట అట్టయితే సత్తావుగా అంట. అదేందో అన్నయ్య, ఇక సత్తావు మరి దేవుడి దగ్గరికి వచ్చి కూడా శక్తి పద అంటున్నావుగా. శక్తుల పైన అధికారం పొందినవాడని యేసుని గురించి రాసుంది. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన కొనియాడదగినది యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా 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 హోసన్నా, హల్లెలూయా 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 హల్లెలూయా. సోదరులేమో మనుషుల మీద అతిశయపడుతుంటారు. ఏమనుకోకండి తిడుతున్నానని. సోదరులేమో మనుషులను బట్టి అతిశయపడతారు. పరిశుద్ధాత్మ ద్వారా వివేకం గల హృదయం గల వాళ్ళేడు దేవుని బట్టి అతిశయపడతాడు. ప్రభువునందు అతిశయపడతా ఉంటాడు. నా దేవుడు గొప్ప, నా దేవుడు మేధావి, నా దేవుడు రోషగాడు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు సమస్తాన్ని తలక్రిందులు చేయగలిగినటువంటి వాడు, నా దేవుడు సార్వభౌముడో అని ఆయనను బట్టి అతిశయపడతారు. ఆఫ్ మైండ్ వాళ్ళు ఏమో మనుషుల్ని బట్టి అతిశయపడతారు. తమ జ్ఞానాన్ని బట్టి, తమ కులాన్ని బట్టి, తమ మతాన్ని బట్టి, తమ హోదాన్ని బట్టి ఏవి నిలవు. అతిశయించేవాడు ప్రభువునందే. అది నీకు వివేకం గల హృదయం ఉందో లేదో ఇప్పుడు చూసుకో. నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. నంబర్ 1 ఎక్కడికి చూస్తాడని చెప్పాను? వివేకం గల హృదయం కలిగిన వాడు. పైన ఎవరున్నారు? ఆయనకి వెళ్ళి చూడటం అంటే అర్థం ఏంటి? ప్రతి విషయంలో ఆయనను ఘనపరుచుకోవటం, ఆయనను బట్టి అతిశయపడటం. నువ్వు
వాళ్ళని సరిగా పట్టించుకోవట్లేదంట, గౌరవించట్లేదంట, ఫలానోళ్ళు ఫీల్ అయ్యారు, ఫలానోళ్ళు ఇలా అన్నారు, ఫలానోళ్ళు అలా అన్నారు. కొంతమంది నా దగ్గరికి వచ్చి నన్ను అభ్యంతరపరచడానికి మాట్లాడుతుంటారు. నేను అనే డైలాగ్ ఒకటే, ఏడిశారు. ఏమని? ఏడిశారు. ఎవరు ఫీల్ అయినా, ఎవరు ఏడిసినా, ఎవరు మొత్తుకున్నా, ఎవరు కింద పడి గిలగిల తన్నుకున్నా ఐ డోంట్ కేర్. ఒక్కడు ఫీల్ అయితే మాత్రం నేను ఫీల్ అవుతా. నా దేవుడు. నా దేవునికి శత్రువైనోడు నాకు శత్రువే. నా దేవునికి శత్రువైనోడు నాకు శత్రువు. ఎవరిని లెక్క చేయను. నీకేమన్నా చేస్తారు, నీకేమన్నా ఇబ్బంది కలిగిస్తారు, పరిచర్యకి వేగాతం అంటే, నా దేవుడి సెలవు లేకుండా ఎవడు నన్ను ముట్టగలడు? ఎవడైనా ఆ విధంగా ట్రై చేస్తే పుట్ట గతులు నామ రూపాలు లేకుండా నాశనం అయిపోతారు. ఎందుకంటే నన్ను కదిలిచ్చాడు నన్ను కాదు. నేనేముంది ఇంతే నేను. కానీ నా పక్షంలో ఉన్నవాడు ఆకాశ మహాకాశాలు పట్టజాలనోడు, అసమాన ధీరుడు, సైన్యములకు అధిపతి, నీకేగా నా స్తుతి. నా సైన్యములకు అధిపతి, నీకేగా నా స్తుతి. అది వచ్చినా అడ్డే చూస్తా పైకి. నీ ఎంత తేలుస్తామని పోయిన వాళ్ళు ఉన్నారు, అడ్రస్ లేకుండా పోయారు. జాగ్రత్త అన్నారు. నేనే చూడాల్సి వచ్చిన వాళ్ళు సమాధి కార్యక్రమం నా దగ్గర. జాగ్రత్త అన్నారు. ఓకేనయ్యా అన్నాను. నాకేం తెగ జాగ్రత్త చెబుతావు, నువ్వు పోతేనేవరా? నా ముఖం మీద మళ్ళా ముఖం మీద ఏలుబడి. అయ్యా అలాగేనయ్యా. పోయే అయిపోయే. నిజం. ఎందుకు? నన్ను ముట్టినోడు ఎవరిని ముడుతున్నాడు? నాకు తోడై ఉన్నాడు ఆయన. నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు ఆయన. నాకు వాగ్దానం చేసిన వాడు నా దేవుడు, నమ్మదగినవాడు. అంతే. రెండవది 4 చెబుతున్నాను. మొట్టమొదటిది దేవునికి వెళ్ళి చూసుకుంటాడు. ఏమండి? రోగంకి వెళ్ళి చూడ్డం, అప్పుకి వెళ్ళి చూడ్డం. అయ్యో ఇను ఏంది, నాకు షుగరు 30 ఏళ్ళు అయింది. ఒక ఆయనకి వచ్చి షుగరు 30 ఏళ్ళు, ఒక ఆమెకి వచ్చి 25 ఏళ్ళు. ఇనప మొక్కలాగా ఉన్నారు. ఏం గుండె బాగాలేదే, కిడ్నీలు బాగాలేదే, లివర్ బాగాలేదే, కళ్ళు బాగాలేదే? పోవాలిగా 25 ఏళ్ళు. నిన్నగాక మొన్న షుగర్ వస్తే చాలు, ఇంకంతే, ఇంకా 4 రోజులు పెట్టాలన్నట్టు తయారవుతున్నారు. 25 ఏళ్ళు ఇనప మొక్కలాగుందో తల్లి, నేను చూపిమంటే ఆమె ఇష్టపడదు కనపడటానికి. ఆమె చెప్పింది 25 ఏళ్ళు అయ్యా అని. నాకు షుగరు, డయాబెటిక్ పేషెంట్ అని నన్ను డిసైడ్ చేసి 25 ఏళ్ళు చూడు నన్ను అంది. ఏది ఇంత రిపోర్ట్ వస్తే చాలు, ఇక దానికి వెళ్ళి చూడటం, వచ్చినోడికల్లా చూపెట్టు. ఇదిగో చూడయ్యా, ఇదిగో చూడయ్యా, ఇంక నేను పోతానంటయ్యా. ఎటు చూస్తా? క్యాన్సర్కి వెళ్ళి చూస్తావా, హెచ్ఐవికి వెళ్ళి చూస్తావా, లేకపోతే షుగర్కి వెళ్ళి చూస్తావా, బీపీకి వెళ్ళి చూస్తావా, లేకపోతే పేగు క్యాన్సర్కి వెళ్ళి చూస్తావా, లేకపోతే బ్రెయిన్ క్యాన్సర్కి వెళ్ళి చూస్తావా, లేకపోతే లివర్ ఇన్ఫెక్షన్కి వెళ్ళి చూస్తావా, కిడ్నీలు బలహీనతకి వెళ్ళి చూస్తావా? ఎటు చూస్తావు? వాటన్నిటిని స్వస్థపరచగలిగిన వాడు ఆయనకి వెళ్ళి చూడు. అప్పులకి వెళ్ళి చూస్తావా, ఆర్థిక సమస్యలకి వెళ్ళి చూస్తావా, భయపెట్టే మనుషులకి వెళ్ళి చూస్తావా, పరువు ప్రతిష్టలకి వెళ్ళి చూస్తావా? ఆయనకి వెళ్ళి చూస్తావా? అవమానానికి అప్పగించడం తెలుసు, అవమానానికి పొందిన వాడిని అందలం ఎక్కించడం కూడా తెలుసు.
దుర్మార్గుడా, కన్న తల్లి లాంటి దాన్ని చేయబట్టుకుంటావురా? కృతజ్ఞతాహీనుడా, కృతజ్ఞుడా, దుర్మార్గుడా హో అని బజారు ఊరంతా పాపం ద్వేషించుంటారు యోసేపుని. ఎరగడు, నిందపాలు. తర్వాత ఏం చేశాడు మరి పెద్ద ఆయన? ఏం చేశాడు పెద్ద ఆయన? నేరుగా తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఆ బజారు, ఆ ఊరు కాదు, మొత్తం ఐగుప్తు రాజ్యం మొత్తం కలిపిపోయి ఎక్కడ సాష్టాంగ పడ్డారు? మరి మీరే చెప్పారు కదా, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు, అన్నం పెట్టిన చేతిని పట్టుకున్నాడు, దుర్మార్గుడు, అట్టాంటాడు ఇట్టాంటాడు అంటే కదరా. మరి ఇప్పుడేంది? మా అందరికి అధిపతి అంటున్నారు. నీ నిందలను కూడా నీకు దీవెనలుగా మార్చగలిగిన దేవుడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయనకి వెళ్ళి చూడాలా. నిందించిన వాళ్ళ మీద ప్రతీకారం చూడకూడదు. ఏడిచాడు వాడు. నిందల పాలు చేస్తే నన్ను అవమానపరిస్తే నా దేవుని కనికరం నా మీద ఇంకా ఎక్కువైతే, కనికరం ఎక్కువైందంటే ఇక నీ కింద కాదు, ఇక ఉన్నతాసనంలో కూర్చోబెడతాను నన్ను తీసుకెళ్ళి. అరే వీళ్ళందరూ నిన్ను ఇంత దారుణంగా నిందించారు కనుక నా కోపం వస్తుందిరా. వస్తే ఏం చేస్తావు దేవా? లాభం లేదురా, నిన్ను ఇంకా పైకి ఎత్తాలా. వాళ్ళు ఇంకా ఏడిచావాలరా, నిన్ను ఇంకా పైకి ఎత్తుతాను నేను. అంతే. కాబట్టి ఎడుచుద్దాం, ఆయనకి వెళ్ళి చూడండి. కృంగిపోవటాలు, దిగులు పట్టాలు, విచార పట్టాలు, సీదేయటాలు, మనం ఏడిచి పక్కన వాళ్ళు ఏడిపిట్టాలి. ఈ చెత్త తీసేయండి. నవ్వుతా నా దేవుడు, నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆయన ఆయన. మరి దేనికి వెళ్ళి చూడకు. వివేకంగా హృదయం కలిగిన వాడు ఇట్లా చూస్తాడు. నంబర్ 1. నంబర్ 2, రెండవది 4 దృష్టి కలిగి ఉంటాడు అన్నాను. మొట్టమొదటిది దేవునికి వెళ్ళి, రెండవది తనలోనికి తను చూసుకుంటాడు. తనలోనికి తను అంటే ఎక్కడ నేను తేడా పడుతున్నాను, ఎక్కడ నేను పొరపాటుగా ఉన్నాను, ఎక్కడ నేను బ్యాలెన్స్ తప్పుతున్నాను, నాలో ఎక్కడ లోపాలు ఉన్నాయనేది నిరంతరం వెతుక్కుంటూ ఉంటాడు తమ్ముడు. అది ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో, లేకపోతే వదిలే. నీ కర్మ, నేను చేయగలిగింది ఏం లేదు. చెబుతా. వివేకం కలిగినోడు ఏం చేస్తాడు? ఫస్ట్, తర్వాత అది తనలోనికి తాను చూసుకుంటాడు. నేను మంచివాడినే, అందరూ చెడిపోయిన వాళ్ళు అనడం. కొంతమంది ఎంతన్నా చెప్పు, ఎవరు? నేనా? అస్సలు ఒప్పుకోరు. నేను పెద్ద మనిషినే, నేను మంచిదాన్నే, నేను మంచివాడినే అని ఏ కాడికి తమను తాము సమర్థించుకొని ఎదుటి వాళ్ళని నిందిస్తూ ఉంటారు. నేనేదో కాస్త లెగిస్తే ఈ మధ్య లేకుండా తీసుకెళ్ళి పెట్టారా? అవసరం లేదులే, మళ్ళీ స్టాండ్ నేను ముగిస్తాను. ఏమండి లైన్లో ఉన్నారా? ఎన్నేళ్ళు? అమ్మాయ అందరు లైన్లోనే ఉన్నారా? అయిపోయింది. ఇంక రెండోది వచ్చింది. ఇంక రెండే. తనలోనికి తను చూసుకుంటాడు. ఏ విషయంలో తెలుసా? పొగుడుకోవటానికి కాదు, లోపాలు ఉంటే దిద్దుకోవటానికి. ఎప్పటికప్పుడు వివేక హృదయుడు తనలోనికి తను చూసుకుంటాడు. నాకు దేవుడు నేర్పింది ఇదే. ఎదుటోళ్ళలో తర్వాత వెతుకుతూ కానీ ప్రతిరోజు నీలోనికి నువ్వు చూడటం నేర్చుకో కుమారుడా అన్నాడు. పక్క ఒక శత్రువు నన్ను ఎలా వెతుకుతాడో నన్ను నేను అలా వెతుక్కుంటా. ఎవరైనా నన్ను వెతికే వాళ్ళు ఉన్నా కూడా నేను వాళ్ళని ద్వేషించను. ఎవరైనా నన్ను వెతికే వాళ్ళు ఉన్నా నేను వాళ్ళని ద్వేషించను. ఎందుకంటే వాళ్ళు నాకు హెల్పర్స్, వాళ్ళు నాకు సహాయకులు. ఎందుకంటే నాలో లోపాలు నేను సరిగా వెతుకోలేకపోతే పాపం వాళ్ళు కష్టపడి వెతికి పెడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, స్టార్టింగ్లో 3 దాకా వాక్యం చెప్పేవాడిని. వాక్యాసక్తి మరి ఆ పిచ్చి చెప్పేవాడిని, వినేవాళ్ళు. మా అన్నయ్య వచ్చేవాడు నా దగ్గరికి. మా అన్నయ్య, అబ్బాయి నువ్వు మంచి ఆహారం పెడుతున్నావు కాదని నేను అనట్లా, మంచి ఆహారం పెడుతున్నావు కాదని నేను అనట్లా, కానీ టైంలో పెడుతున్నావు అన్నాడు.
అంటే వినేవాళ్ళ స్థితిని నువ్వు అంచనా వేయట్లా. స్టార్టింగ్లో చెప్పాడు, వినేవాళ్ళ స్థితిని నువ్వు అంచనా వేయట్లా. నీకు దేవుడిచ్చిన ప్రత్యక్షలు చెప్పుకుంటా పోతున్నావు, కానీ అవతల వాళ్ళ స్థితిని కూడా అంచనా వేయాలి. బలహీనలు ఉంటారు, బలవంతులు ఉంటారు, పిల్లతల్లులు ఉంటారు, బాగున్నోళ్ళు ఉంటారు, బాగలేని వాళ్ళు ఉంటారు, నడువులు నొప్పుల వాళ్ళు ఉంటారు, కాళ్ళు చచ్చుబడ్డోళ్ళు ఉంటారు. నువ్వు ఆంతున్న గంటలు గంటలు కూర్చోబెట్టి మాట్లాడుతుంటే మరి వాళ్ళగతి ఏంది? ఇప్పుడు నేను ఒక మాట చెప్పొచ్చు, ఏ సునాములో పో, ఎవరిని మన్నాయని అనొచ్చు, నువ్వు సోదకుడిలాగా ఉన్నావు, నాకు పరిశుద్ధాత్మ నన్ను నడిపిస్తుంటే అడ్డగిస్తున్నావు నువ్వు అనొచ్చు. కానీ నేను వివేచించాను. పాయింటే, నన్ను దేవుడు వాడుకునేదానికి నా దేవుడు నిలబెట్టినప్పుడు నన్ను ప్రేమించి కాటికి కాలు దాచిన ముసలి వాళ్ళు సైతం ఈ మాటలు వినటానికి వస్తారు. ముసలి వాళ్ళు, పిల్ల తల్లులు, గర్భిణీలు వచ్చినప్పుడు వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడాలి నిజమే అని నా టైంని మార్చుకున్నా. 3 నుంచి 2కి వచ్చా, ఇప్పుడు 2 నుంచి 1:30లోకి వచ్చా. స్తోత్రం. ఇక మా వాడు చెప్పే పని లేకుండా నేనే బ్యాలెన్స్ చేసుకుంటున్నా. ఇక్కడే ఎక్కడో కూర్చొని ఉంటాడు మా వాడు. అసలు టైం అయిపోతుంది అనుకో, ఎక్కువసేపు అయిందనుకో జనం ఇబ్బంది పడతారు కదా, ముందు మా వాడు ఇబ్బంది పడతాడు. ఏడున్నాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నీ తీసుకొని కొన్ని తీసుకుంటా. ఇది నిజమే, ఇది నిజంగా దిద్దుకోవాల్సిన పాయింటే అని అనుకున్నది తీసుకుంటాను నేను. నాకు తెలుసని అనేక విషయాలు తెలుసని గంటలు మాట్లాడితే కష్టం కదా. అవతలాళ్ళ హృదయాలను కూడా గమనించాలి, అవతలాళ్ళ ఆరోగ్య స్థితిగతులు గమనించి మాట్లాడాలని క్రమపరుచుకున్నా. లేకపోతే 3 గంటలు కూర్చుని లేవనీయకుండా మాట్లాడతా. ఇక నడువులు గిడువులు అక్కడే బడి దొల్లాడాలి. ఇక అదిగో మా అమ్మ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక అంతే, అల్లాడిపోవాలా. కానీ మార్చుకున్నా. మనలోనికి మనం చూసుకోవాలి. ఒక వ్యక్తి ఒకవేళ సహేతుకమైన విమర్శ మనకు చేస్తే అది నిజంగా లోపమే అయితే తప్పనిసరిగా దిద్దుకోవాలి. అంతెందుకు అవతల వాళ్ళు మనల్ని ఆక్షేపించిన దాకా మనం ఎందుకు ఆగాలి? ముందే మనం ఆలోచన చేసుకొని కరెక్షన్ చేసుకుంటే పోయింది కదా. అదే కదా అసలు మనకు కావాల్సింది. ఏమంటారు? వివేకి తనలోనికి తను చూసుకుంటాడు. అవతల వాడిని మాట అనటానికి ఛాన్స్ ఇడు, అవతల డైలాగ్కి ఛాన్సే ఉండదు. ఫలానాది బ్యాలెన్స్ చేసుకుంటే బాగుండే అని అవతలవాడు అనకముందే అది దిద్దుబాటు అయిపోయింది. ఎంతమందికి అర్థమైందో ఏమో. 2, 3వది సమాజం వైపు చూస్తాడు. 3వది ఎటు చూస్తాడు? ఫస్ట్ దేవుని వైపు చూస్తాడు. 2వది తనలోనికి, తన లోపాలలోనికి చూసి కరెక్షన్ చేసుకుంటాడు, దిద్దుకుంటాడు. 3వది సమాజం వైపు చూస్తాడు. ఎందుకో తెలుసా? ఈ సమాజానికి నా అవసరత ఏముంది, ఈ సమాజానికి నేను ఏ విధంగా ఉపయోగపడాలి, ఈ సమాజాన్ని చక్కదిద్దడానికి నా వంతు నేనేం చేయాలి, ఈ సమాజానికి మేలు కలుగునట్లు నా పనేంటి అనే ఆలోచన కలిగి ఉంటాడు. వివేక హృదయం కలిగిన వాడు. వివేకం లేనివాడు సమాజం ఎట్టబోతే నాకెందుకు, నేను బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి అని అంతవరకే ఆలోచిస్తాడు, అంతవరకే బతుకుతాడు. కానీ దేవుని పరిశుద్ధాత్మ ద్వారా వివేక హృదయం కలిగిన వాడు సమాజానికి నా అవసరత ఏంటి, సమాజాన్ని ఉద్ధరించడానికి నేనేం చేయగలను అని ఆలోచన చేస్తాడు. 3వ విషయం. 4వ సంగతి, శత్రువు కదలికల వైపు దృష్టి పెడతాడు. శత్రువు అసలు వాడు ఎటు నుంచి పని చేస్తున్నాడు, ఏ వైపు నుంచి అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, ఎక్కడ మనల్ని దెబ్బ కొట్టడానికి కుట్ర బన్నుతున్నాడు, ఏ వ్యక్తుల్లో ఉండి కదులుతున్నాడు, ఏ విధంగా మనల్ని కృంగదీయడానికి ట్రై చేస్తున్నాడు, ఆ దృష్టి కలిగి ఉంటాడు. ఎటు 4వది ఎటు? శత్రువు కదలికల వైపు దృష్టి కలిగి ఉంటాడండి వివేక హృదయుడు. వాడు అటాక్ చేసిందా కాగడు, ఎత్తు దెబ్బకి దెబ్బ పడిపోయి ఉంటుంది అక్కడ, అంతే. స్తోత్రం. హల్లెలూయా.
వాడిని కనిపెడతా ఉంటాడు అన్నమాట. నేను కూడా కనిపెట్టుకుంటా ఉంటాను. ఈ 4 విషయాల్లో దేవుడి కృపను బట్టి నన్ను బ్యాలెన్స్ చేసుకోవడానికి నా దేవుడు నాకు కృపనిచ్చాడు. అదే ఈరోజు మీకు నేర్పుతున్నాను నేను. 4వది శత్రువు కదలికల మీద మైండ్ పెడతాడు. నా పిల్లలు ఇలా ఉండరే, ఇట్లా ఉన్నారంటే దీని వెనక, నా ఫ్యామిలీ ఇలా ఉండదే, ఇలా అవుతుందంటే దీని వెనక, నా భర్త ఇలా ఉండడే, ఇలా అవుతున్నాడు అంటే దీని వెనక అసలు దొంగని పట్టుకుంటారు. అంతేగాని మనుషులతో వసంతం ఆడరు, మనుషులతో పోరాడరు. మనుషుల్ని వెనకుండి ఆట ఆడిస్తున్న శత్రువుని కొడతారు. అలాంటి వివేకం కలిగిన వాళ్ళతో సైతాను కూడా జాగ్రత్తగానే ఉంటాడు. అందరిలాంటి వాళ్ళు కాదు, ఈ అందరిలాంటి వాడు కాదు, మహాముదురు. ఈ ముదురు దగ్గర మనం తన్నులు తింటాం ఎందుకు, ఆయన వదిలేస్తే పోయిద్దని ఆడు సర్దుకుంటాడు. ఏబండి ఏవు మామూలు ముదురు కాదు. సైలెంట్గా వాళ్ళ ఆవిడలోకి వచ్చి మాట్లాడుతుంటే పట్టుకున్నాడు దొంగనే. ఓ మూర్ఖురాలా అన్నాడు. ఏసై చూసారా, నీకు ఆ సిలువ దూరం అగునుగాక అని పేతురంటే సాతానా నా వెనకబో అన్నాడు. చూడు ఎంత పట్టుకున్నాడు, ఎంత తేలిగ్గా పట్టుకున్నాడు దొంగని. మనల్ని దారి మళ్లింప చూసేటువంటి వ్యక్తుల వెనక పనిచేస్తున్న దుష్టశక్తుల్ని గుర్తుపట్టాలి. ఈ గ్రహింపు వివేక హృదయులు కలిగి ఉంటారు. 4 సంగతులు. మొట్టమొదటిది, ఎటు చూస్తాడు, ఎటు దృష్టి పెట్టి ఉంటాడు. రెండవది, తనలోనికి తను చూసుకుంటాడు, తన లోపాలు. యుద్ధంలో సగం గెలిపేంటో తెలుసా? మన బలహీనతలు మనం ఎరిగి ఉండుట, మన లోపాలు ఎరిగి దిద్దుకొనుట. 3వది, సమాజానికి నా అవసరత ఏంటి, నేనేం చేయగలను సమాజానికి, ఈ సమాజం కోసం, ఏ పని కోసం నన్ను పుట్టించాడు. ఇంతమందిలో నేను పుట్టాను అంటే వీళ్ళకి నా అవసరత ఉంది, నేను వీరికి ఏ విధంగా ఉపయోగపడగలుగుతాను. పెద్దాయనా, పెద్దాయనా నువ్వు కూడా ఆలోచించాలే. పెద్దాయనా, నేనంటూ ఇట్ట పుట్టాను, ఈ భూమి మీదకి వచ్చానంటే ఈ సమాజానికి నా అవసరం ఉంది, ఈ సమాజానికి నేనేం చేయాలి, ఈ మనుషులకి నేనేం చేయాలి, ఏ విధంగా వీళ్ళకి ఉపయోగపడగలుగుతాను అనే గ్రహింపు ఉండాలి. సమాజం మీద దృష్టి ఉండాలి తమ్ముడు. 4వది, శత్రువు కదలికల మీద. వాడు దెబ్బ కొట్టకముందే పడిపోయి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీల యుద్ధం గురించి ఒక మాట విన్నాను నేను. ఈజిప్ట్ వాళ్ళు ఇశ్రాయేల్ మీద యుద్ధం చేయడానికి స్కెచ్ గీశారట, నలువైపులా అటాక్ చేయడానికి. ఇప్పుడు ఇరాన్ కూడా లైన్లో ఉంది, ఏమో జరుగుతుండొచ్చు చెప్పలేం. ఇరాన్ కూడా లైన్లో ఉంది. అట్లాగా ఇశ్రాయేల్ చుట్టూ శత్రువులే. ఈజిప్ట్ అంటే ఈజిప్ట్ వాళ్ళు మన మీద ప్లాన్ చేశారా అని తెలుసుకున్నారు. ఇంకా వాళ్ళు అటాక్ చేయలే. వాళ్ళు యుద్ధ విమానాలన్నీ లైన్లో పెట్టుకొని ఇజ్రాయెల్ మీద ప్లాన్ చేశారు. మధ్యాహ్నం లంచ్కి పోయారు. వాళ్ళు లంచ్కి బానిచ్చి వీళ్ళు ఏం చేశారు తెలుసా? వీళ్ళ యుద్ధ విమానాలు పంపించి వాళ్ళ రన్వేస్, ఫ్లైట్లు ఎగురుతాయి చూడండి, ఆ మార్గాలన్నీ కూల్చిపెట్టేశారు. అవకాశం ఉన్న కాడికి ఫ్లైట్లు ధ్వంసం చేశారు. బాగున్న ఫ్లైట్లు ఎగిరి రాకుండా రన్వేస్ని కూల్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంక అయిపోయింది. రన్వేస్ అంటే ఇప్పుడు విమానం, కొంతమందికి రన్వే అంటే తెలియదు, అందుకని చెబుతున్నాం. అన్నంతా మోడ్ సరిగ్గా, అందుకని తార్ రోడ్ లాగా ఉంటుంది, నున్నగా విమానం ఇలా పోయి 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 అలా ఎగిరిద్ది. ఆ దారిని రన్వే అంటారు. ఆ దారిని కూల్చారు వాళ్ళ అన్నానికి బానిచ్చి. వాళ్ళు వచ్చి చూసుకుంటే మొత్తం ధ్వంసమై ఉంది. ఇప్పుడు విమానం ఎంత పెద్ద విమానమైనా, ఎన్ని సామాన్లు ఉన్నా అది బాదు, దారి కూలిపోయిందిగా.
ఇంకేం చేస్తారు? మామూలు కాదురా అనుకుంటూ సర్దుకున్నారు యుద్ధాన్ని. అంటే వాడు దెబ్బ కొడతాడు, కొట్టిందాక ఆగరు. కొడతాడని డౌట్ వస్తే ముందే పోయి కొట్టొస్తారు. అది ఇజ్రాయెల్ గొప్పతనం. అదండి రన్వే. కాపాడేవరా తార్ రోడ్ లాగా ఉంది చూడండి, అది రన్వే. అవి మొత్తం ధ్వంసం చేసి వచ్చారు. వాళ్ళ యుద్ధ పనితనాలు భలే ఉంటాయిలే. అట్లాగా శత్రువు కదలికల మీద ఎప్పుడు మెళకువగలిగి ఉండాలి. యేసయ్యే చెప్పాడు, వివేకం కలిగి ఉండండి, నిష్కపటులై ఉండండి అన్నాడు. దేవుడు ఆ వివేక గల హృదయాన్ని మనందరికీ దయచేయునుగాక. ఇంకా చాలేండి, పైకి లేండి. ఇప్పుడు నేను అన్నమాట ప్రకారం 1:30. ఒక పక్క మీకు వాక్యం చెబుతాను, మరో పక్క చూసుకుంటున్నా. మరి ఏం చేస్తా? ఇప్పుడు ఎంత హాయిగా ఉంది మీ ప్రాణానికి. కూటం అయిపోయిందిలే. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కుటుంబం పతనం అవుతుంది అంటే ఎక్కడ తేడా పడుతుంది అని వెతకాలి. నా కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది అంటే దానికి ఎవరినో బాధ్యులు చేయటం కాదు, నా దగ్గర దిద్దుబాటు చేసుకోవాల్సిన ఏమన్నా ఉన్నాయా? ఒక భర్తగా నేను బ్యాలెన్స్ అవ్వాల్సిన ఏమన్నా ఉన్నాయా? ఒక భార్యగా నేను బ్యాలెన్స్ అవ్వాల్సిన ఏమైనా ఉన్నాయా? ఒక పిల్లగాడిగా, ఒక కుమారుడిగా, కుమార్తెగా నా ఫ్యామిలీ పతనానికి నేనేమన్నా కారణమయ్యానా? నేను బ్యాలెన్స్ చేసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా? ఎందుకు నా ఫ్యామిలీ పతన వైపు నడుస్తుంది? నా కుటుంబాన్ని నేను నిలబెట్టుకోవాలి, నా సమాజాన్ని నేను చేయగలిగినంత వరకు బాగు చేసుకోవాలి. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఎక్కడ తేడా జరుగుతుంది, ఎందుకు ఇలా అయిపోతున్నాం అనే వెతుకులాట, నిశిత పరిశీలన అనేది మనకు ఉండాలి పిల్లల. ఏ కాడికి ఏ పొద్దు మొద్దోళ్ళలాగా ఉండొద్దు, చురుకు లేని వాళ్ళలాగా ఉండొద్దు. మెలకు తెచ్చుకొని జాగ్రత్త పడమని ప్రేమతో దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీకు లేదా దేవుణ్ణి అడుగు, నాకు వివేచన ప్రసాదించమని అడుగు. అన్ని వరాల కంటే కూడా ఉత్తమంగా, దేవా నాకు వివేచన ప్రసాదించు, నా శత్రువు వివేకం గలవాడు, వాడిని దెబ్బ కొట్టాలంటే నాకు వివేచన కావాలి, నాకు జ్ఞాన వివేకం కావాలి ప్రభువా, నాకు ఇవ్వు అని ప్రార్థన చెయ్యి. నా దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు, వివేకం ఇస్తాడు, చురుగ్గా కదలటం ఇస్తాడు. అప్పుడు ఈ 4 విషయాల్లో దృష్టి కలిగి ఉంటా. రైట్, ప్రార్థన. తల్ల వంచి కళ్ళు మూయండి. ఇందాక కడప నుంచి బాప్తిస్మానికి వచ్చారట, రాత్రే వచ్చారట. ఎవరైతే ఆ దూరాల నుంచి అన్నా మేము బాప్తిజం పొందాలని వచ్చాము అని చెప్పారో మీరందరూ కూడా ముందుకు వచ్చేసేయండి. ఇక ఫైనల్ బ్లెస్సింగ్ అయిన తర్వాత మీకు బాప్తిజం ఇస్తాను. వాస్తవంగా బాప్తిజం నెల ఆఖరిలో 24వ తారీఖు బుధవారం, 24వ తారీఖు బుధవారం బాప్తిస్మాలు ఉంటాయి. సరే మీరు వచ్చారు కాబట్టి మీ మట్టుకు ఇస్తాను. ఇంకా ఎవరైనా సిద్ధపడ్డా కూడా వచ్చేసేయండి ముందుకి. బాప్తిస్మ నేను పొందాలనుకుంటున్నాను అన్నోళ్ళు ముందుకు వచ్చేసి ఇక్కడ కూర్చోండి. ఎవరైతే రక్షణ కోసం సిద్ధపడి వచ్చారో వాళ్ళు ముందుకు వచ్చేసి శ్యామన్నకి మీ నేమ్స్ ఇవ్వండి, నేను మీ మట్టుకు బాప్తిస్మాలు ఇస్తాను. అందరూ తలలు వంచి కళ్ళు మూయండి. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మా తండ్రి, ప్రేమ స్వరూపి నీకు స్తోత్రాలు. ఈరోజు నీ దాసుని మరుగు చేసుకునే ప్రభు మా అందరితో మరొకసారి తేటగా శ్రేష్టమైన విలువైన సంగతిని తీసుకుని వచ్చినందుకు నీకు స్తోత్రం. ఆయన వివేకం గురించి మీరు మాట్లాడారు. ఆ విధమైన వివేకం ఆత్మ ద్వారా మాకు కలుగుతుందని తెలియజేశారు. మా అందరికి కూడా అట్టి వివేకము కలుగును గాక. శత్రువు యొక్క కుయుక్తులన్నీ అంచనా వేసి వాడిని చిత్తు చేసే వివేకం మాకు అనుగ్రహించబడును గాక. పరిస్థితి ఏదైనా నీ వైపు చూసేటువంటి నాయన గొప్ప వివేకం మాకు కలుగును గాక. వినబడిన ఏ మాట వ్యర్థముగా పోకుండా నాయన నీరు కట్టి ఫలింపచేయండి. నూరంతలుగా ప్రభు ఆ మాటలు మా హృదయాలు మొలకెత్తును గాక. మేమందరము ప్రభు నీ కొరకు ఒక గొప్ప సమూహమై ప్రభు నీ రాజ్య వ్యాప్తికి కావలసిన వివేకాన్ని కలిగి వ్యవహరించేదానికి సహాయం చేయండి. ఇంత గొప్ప మాటలు మీరు మాకు తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తూ వాక్యం ఎత్తిన నీ దాసుని కూడా బలపరిచి ఆయన దీవించండి. అలాగే రక్షణ కొరకు తీర్మానం చేసుకొని ముందుకు వస్తున్న వారిని కూడా ఆశీర్వదించండి. మీరే వారికి రక్షణ అనుగ్రహించి సమస్త మహిమ పొందమని యేసు నామములో ఈ మాటలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.
ఏమన్నా ఒక మాట అడుగుతానని డౌట్ వచ్చింది నాకు. నేను ఇంతసేపు మొత్తుకొని చెబుతా కదా, మీకు క్లియర్గా అర్థమైద్దా? ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి, ఇట్ట కదిలించండి. అర్థం కాదనే అయిద్దనే? థ్యాంక్ యూ. నిజంగా అర్థమైద్దా? ఇప్పుడు వింటారు కదా, ఏమన్నా ఆలోచించుకుంటూ వెళ్తారా, లేకపోతే కూటమి అయిపోయింది అన్నట్టు పోతుంటారా? ఆలోచిస్తారా? ఇంటికి పోయాడు కాసేపు ఏమన్నా ఈరోజు అన్న ఏం చెప్పాడు ఏమన్నా ఆలోచిస్తారా? ఎంతమంది ఆలోచిస్తారండి? నిజమేనా? వామ్మో, ఇంత మంచోళ్ళు ఇచ్చాడా నాకు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సామాన్యమైన విషయం కాదండి. అయ్యా, ఇంటికి పోయినాక మళ్ళీ సెల్లో పెట్టి వింటారా? మీరేనా ఇవ్వండి నాకంటే. బాప్తీసం కోసమా? వెరీ గుడ్ రా తల్లి. కడప నుంచి వచ్చింది మీరేనా? రైట్, కూర్చోండి. రండి, ముందుకు వచ్చేసండి. వీళ్ళతో పాటు ఇంకెవరన్నా సిద్ధపడ్డా కూడా వచ్చేసేయండి. ఒకేసారి ఇచ్చి వెళ్తాను బాప్తీసం. మీరు ఇంత మంచి మాట చెప్పినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అసలుకి. కానీ నిజంగా మీరు ఆలోచించండి, ఉపయోగపడతాయి ఈ మాటలన్నీ. మీకోసమే అన్ని మీ హృదయాల్లో నీరు కట్టి నా తండ్రి ఫలింపజేయాలి. సరే, బాప్తీస్మానికి ఏందో ఇప్పుడు వస్తూ ఉన్నారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఎటు చూస్తారు? రోగంకి వెళ్ళి సమస్యలకి వెళ్ళి చూస్తారా, లేకపోతే దేవునికి వెళ్ళి చూస్తారా? అది ఎంత పెద్ద జటిలమైన సమస్య అయినా నా తండ్రి ఉన్నాడు. నా తండ్రి నమ్మదగిన వాడు. తనను ఆశ్రయించే వారిని సిగ్గుపరచని దేవుడు నా దేవుడు. నా లైఫే దానికి సాక్ష్యం, నా జీవితమే దానికి సాక్ష్యం. నేను అసలు ఇక్కడ నిలబడి మీకు ప్రకటించటమే ఒక గొప్ప వింత. అదంతే, ఇంతకు మించిన సాక్ష్యం మీకేం అవసరంలా. ఇక్కడ నిలబడి షాలేం రాజు అనేవాడు ప్రకటించడమే గొప్ప వింత, అంతే. ఎందుకంటే అనుభవించి నాకు తెలుసు ఆ విషయం. కాబట్టి కృంగిపోవద్దు. కృంగిపోయిన వాళ్ళని కూడా నీ మాటలు ఎట్టుండాలి అంతే. అంతేగాని సందకాడ పోయేవాడిని మధ్యాహ్నం పంపించేటట్టు ఉండకూడదు. జాగ్రత్త. సరే, వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు అని ప్రార్థన చేద్దాం మనం. పరిశుద్ధ తండ్రి, మీ అందరి కోసం ఒకటే ప్రార్థన చేస్తా. ఎండలో అడ్డం పడతారు, ఎందుకు వెనక నిలబడుతున్నారు? ఒకటే ప్రార్థన చేస్తా, నమ్మండి, దేవుడు కార్యం చేస్తాడు. బలహీనతలు ఉన్న మీ పిల్లల మీద ఒకవేళ బలహీనతలు ఉంటే వాళ్ళ మీద చేయి ఉంచండి. నీకు బలహీనత ఉంటే అక్కడ నీ కుడి చేయి ఉంచు. నేను నీ కోసం ప్రార్థన చేస్తా, స్వస్థత వచ్చింది. విశ్వాసం ఉంచు, నా దేవుడు నా ప్రార్థన వింటాడు. తలలు వంచి కళ్ళు మూసి మీ బలహీనతలు ఉన్న దగ్గర మీ కుడి హస్తాన్ని ఉంచండి. మీకు ఒకవేళ నిలువెల్లా బలహీనత ఉంటే నీ తల మీద చేయి ఉంచు, నేను ప్రార్థన చేస్తా. డౌట్ పెట్టుకోవాకు. సందేహించేవాడు ఏది పొందడు, విశ్వసించేవాడు సమస్తం పొందగలుగుతాడు. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. నీ దివ్య సముఖంలో నిలిచినటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆత్మలన్నిటినీ నీవు నా ముందుకు తీసుకొచ్చావు. వీరందరి బాధ్యతను నాకు అప్పగించావు. ఇంతసేపు పరిశుద్ధాత్మ ప్రేరణలో వారితో నీవే నీ వాక్కును, నీ స్వరమును వినిపించావు. నిజమే, చాలాసార్లు సమస్యల వైపు, బలహీనతల వైపు, ఇబ్బందుల వైపు చూడటానికి అలవాటు పడిపోయిన మా జీవితాలు ఈరోజు నీ దాసుని నుండి నువ్వు పలికించిన మాటలో మేము నీ వైపు చూడాలి. ఎందుకంటే అన్నిటికీ గొప్పవాడివి నువ్వు, అన్నిటికంటే గొప్పవాడివి నీవు. ఉన్నదాన్ని లేనట్టు చేస్తా, లేని దాన్ని ఉన్నట్టు చేయగలవు. మా బిడ్డలు ఎదుర్కొంటున్న శారీరక మానసిక వేదనామయమైన పరిస్థితులన్నిటిలోంచి యేసు నామములో స్వస్థత ప్రకటిస్తున్నాను. వారిని పీడిస్తున్న బలహీనతలు యేసు నామములో వారిని ఈ క్షణమంది వదిలిపోవును గాక. వారి సర్వ శరీరము ఆరోగ్యవంతమగును గాక. వారి రోగములన్నీ యేసు నామములో వారిని వదిలిపోవును గాక. అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిర మొదలుకొని సిరిపాదం వరకు, నరములు, ఎముకలు, కండరములు, కీళ్లు, గుండె, కిడ్నీలు, లివర్, ఊపిరితిత్తులు, మెదడు, నరములు, కండరములు మీరు సంధించి స్వస్థపరిచి సర్వ అవయవములను బాగు చేయండి. సమాజంలో నీ బిడ్డలు ఉరికి నీ సేవ చేయాలి, నిన్ను ప్రచురపరచాలి. నీ రాజ్య మహిమ కొరకు వాడబడాలి. అనేక ఆత్మల రక్షణార్థమై వాడబడాలి, ప్రజ్వలించాలి, వెలుగొందాలి. యేసు నామములో నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. ప్రతికూలతలన్నీ తొలగించి సమాధానకర పరిస్థితులను దాయిచేయి. కన్నీరు తుడు,
నిందలకు ప్రతిగా పూదండనిచ్చే దేవుడు బిడ్డలను ఆశీర్వదించు. విశ్వాసంతో వారు తెచ్చిన నూనెని శక్తితో నింపి అది రోగులైన వారి మీద రాసి ప్రార్థిస్తుండగా యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక, వారు లేచుదురుగాక. వారి కుటుంబ సభ్యులను పట్టి పీడిస్తున్న దురాత్మలను యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాం. వారు విడుదల పొంది నార్మల్ పొజిషన్కి రావాలి. కుటుంబం శాంతి సమాధానాలతో వర్ధిల్లాలి. నీ బిడ్డలు ఆత్మీయంగా బలహీనపడి పాపంలో పడుతూ ఉంటే యేసు నామములో ఆ బలహీనత నుంచి వారికి విజయం రావాలి. పాపమును జయించిన వారై పరిశుద్ధురాండ్రై నీ కొరకు వెలిగించబడాలి. కృప చూపు యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఎగ్జామ్ లో పాస్ అయిన బిడ్డలను బట్టి వందనాలు, ఫెయిల్ అయిన బిడ్డలను బట్టి కూడా స్తోత్రాలు. ఒకవేళ ఎగ్జామ్ లో ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళని నువ్వు నీలో వాడుకోగలవు నాయన. లోకములో ఫెయిల్ అయిన వాడిని దేవా నువ్వు నీ సేవలో వాడుకోగలవు గనుక నా ప్రభు పిల్లలకు ధైర్యము దయచేయండి. పెద్దలు కూడా పిల్లల్ని పీడించకుండా కాపాడండి. కృప చూపి సమాధానము దయచేయమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీవు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం, సమృద్ధి సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ప్రవేశు రక్తమునకే జై, ప్రవేశు రక్తమునకే జై, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. మనందరినీ దేవుడు జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మతో నింపును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.